This conference will now be recorded. Okay, once again, C language morning. We know that till now we have completed 5 classes, but చెప్పుకున్నది మాత్రం ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే కంప్లీట్ అయింది. అది కూడా చెప్పాలంటే ఇంట్రడక్షన్ కూడా పూర్తిగా కంప్లీట్ అయినట్టు కాదు. వే ఆఫ్ టీచింగ్ స్టైల్ కొద్దిగా మార్చి చెప్తున్నాం. ఎప్పుడు చెప్పే స్టైల్ కాకుండా మొత్తం థియరీనే చెప్పాలంటే దగ్గర దగ్గర 10 days చెప్పొచ్చు. ఓన్లీ థియరీ. కొద్దిగా కన్వర్ట్ చేసి అంటే ఓన్లీ థియరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే గుర్తుండేది తక్కువ. బాగా చదివితే తప్ప గుర్తుండదు. అండ్ కొద్దిగా బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది క్లాస్ చెప్తూ ఉండేటప్పుడు. మన ఇంటెన్షన్ ఏంటి? బాగా ఇంట్రెస్ట్ కలిగించేటట్టు చేయడం, బాగా చదవటం. అది కదా. ఇంట్రెస్ట్ గనక రావాలి అంటే మనకేదో కొద్దిగా ఎంటర్టైన్ అయినట్టు, లైక్ మనకి నచ్చే థింగ్స్ చేయాలి ఆ క్లాస్లో. లైక్ అర్థమైంది అనుకుంటా. సో అందుకని నేనేం చేస్తున్నానంటే ప్రోగ్రామింగ్ ఫస్టే స్టార్ట్ చేసి, ప్రోగ్రామింగ్ కూడా అందరూ చెప్పే వేలో కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ముందే టఫ్ కాన్సెప్ట్ ఏదనుకుంటే టఫ్ కాన్సెప్ట్ ముందు చెప్పేస్తూ ఉంటా. ఆ టైప్లో వెళ్తూ ఉంటా. నా వే ఆఫ్ టీచింగ్ స్టైల్ కొద్దిగా అలా ఉంటుంది. ఎవరైతే దేన్ని ముందు టఫ్ అంటారో దాన్ని ఎక్కువసేపు చెప్తా, దాన్ని ముందే ఇంట్రడ్యూస్ చేస్తా. ఎందుకు టఫ్ చూద్దామని, ఎందుకు ఈజీ చేయలేమో చూద్దామని. గాట్ మై పాయింట్. అందుకని కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అదర్తో కంపేర్ చేస్తే. గాట్ ఇట్? యా. ఓకేనన్నా. సో ఎస్టర్డేస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటో మనకు తెలుసు. ప్రీవియస్ క్లాసెస్ మొత్తం చూస్తే వాట్ ఈస్ సి అని, యా సి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చని, సి లాంగ్వేజ్ యూజ్ చేసి చివరికి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు అన్న సంగతి కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునా కదా? సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రోగ్రామ్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్నే సాఫ్ట్వేర్ అంటాం. అంటే సిలో సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయొచ్చు. ఎస్. లేదా ఇంకో పద్ధతిలో చెప్పాలంటే కంప్యూటర్తో మాట్లాడచ్చు. అంత మాత్రాన డైరెక్ట్గా సిలో రాసిన ప్రోగ్రామ్ కంప్యూటర్కి అర్థమైందంటే అర్థం కాదు. సో మనం సిలో రాసిన కోడ్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేయడానికి ఉన్న 3 ట్రాన్స్లేటర్స్లో ఒక ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ట్రాన్స్లేటర్ ఏంట్రా అంటే కంపైలర్ అని చెప్పుకున్నాం. సో కంపైలర్ ఈజ్ అ ట్రాన్స్లేటర్. జస్ట్ అ మూమెంట్. యా, compiler is a translator which translates the code which is written in C language into machine code. కాకపోతే 2 stages మనం ఇక్కడ చేసేది. ఫస్ట్ మనం రాసిన C ప్రోగ్రామ్ ఒకసారి కంపైల్ చేస్తాం. To compile we have the command called alt plus F9. That is the command which actually compiles the code. Compilation is nothing but we know that checking our program whether our program contains any syntax errors or not. అంటే డెనిస్ రిచి చెప్పిన రూల్స్ని మనం ఫాలో అవుతున్నామా లేదా అని కంపైలర్ చెక్ చేసి, ఒకవేళ రూల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం అనుకోండి, అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన ఆ సోర్స్ కోడ్ని, అంటే సిలో రాసిన కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో కూడా ప్లేస్ చేస్తుంది. దెన్ ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అయింది అంటే ఏంట్రా ప్రూఫ్ అంటే, ఎస్ మనం రాసిన ప్రోగ్రాంలో అసలు ఎర్రర్సే లేవు అని, సింటాక్స్ ఎర్రర్స్ లేవు అని. ఓకే, ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అయినప్పుడు కూడా మీరు సోర్స్ కోడ్కి ఆబ్జెక్ట్ కోడ్కి కనుక డిఫరెన్స్ మీరు చూసినట్లయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. దగ్గర 4-5 రెట్లు ఎక్కువ ఉంటుంది సైజ్, ఆబ్జెక్ట్ ఫైల్ సైజ్. మనం చూసాం, ఇది 127 అలా బైట్స్ ఉంటే మనం రాసిన కోడ్, అది కాస్త ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ అయినప్పుడు నువ్వు చెక్ చేస్తుంటే దగ్గర 624 640 సంథింగ్ బైట్స్ వచ్చింది, గుర్తుందా? యా, అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే సమ్ మోడిఫికేషన్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ ఆర్ సోర్స్ కోడ్. మన సోర్స్ కోడ్ పైన సమ్ మోడిఫికేషన్స్ జరిగి ఆబ్జెక్ట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ కోడ్ని మిషన్ కోడ్లోకి ఆ .exe ఫైల్లోకి కన్వర్ట్ చేయడానికి అగైన్ వీఆర్ గివింగ్ కంట్రోల్ F9 కమాండ్.
కంట్రోల్ F9 కమాండ్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఆబ్జెక్ట్ ఫైల్ మిషన్ కోడ్లో కన్వర్ట్ అవడమే కాకుండా మన ప్రోగ్రామ్కి కావలసిన ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ని కూడా గెట్ చేసి, ఎందుకంటే సి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం అనుకో చాలా ప్రీడిఫైన్డ్ కోడ్ కూడా మనం ప్రోగ్రామ్ ఈజీగా రాయడం కోసం చాలా ప్రీడిఫైన్డ్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు వాడు. వాటిని లైబ్రరీస్ అంటాం, సి లైబ్రరీస్ అంటాం. ఆ సి లైబ్రరీస్ మన ప్రోగ్రాంలో యూజ్ చేసే ప్రోగ్రామ్ రాస్తాం పక్క. ఓకే, ఆ సి లైబ్రరీస్ని కంట్రోల్ F9 ఇచ్చినప్పుడు లింకర్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ లింకర్ సపోర్ట్తో లైబ్రరీస్కి వెళ్ళి కావలసిన మన ప్రోగ్రామ్కి కావాల్సిన లైబ్రరీస్ అన్ని తీసుకొచ్చి అండ్ ఈ ఆబ్జెక్ట్ కోడ్ ఆ లైబ్రరీస్ని మిక్స్ చేసి అప్పుడు .exe ఫైల్ జనరేట్ చేస్తుంది. అప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ కోడ్ అయితే మన కోడ్ని అప్పుడు రన్ చేయగలం. అంటే మన కోడ్లో ఇప్పుడు ఏముంటుంది, .exe ఫైల్ ఏముంటుంది, మనం రాసిన కోడ్తో పాటు ప్రీడిఫైన్ లైబ్రరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వాటిని మన ప్రోగ్రాంలో మనం యూజ్ చేసే ప్రోగ్రామ్ రాస్తాం. సో ఇట్లా సంథింగ్ అంటూ జరుగుతుంది. ఇది కంపైలర్ యూజ్ చేసి మనం చేసే పని ఏంట్రా అంటే ముందు ఆబ్జెక్ట్ కోడ్లో కన్వర్ట్ చేయడం, తర్వాత exe ఫైల్లో కన్వర్ట్ చేయడం. ఆ exe ఫైల్లో ఉన్న కోడ్ని మనం లో లెవెల్ కోడ్ ఆర్ మిషన్ కోడ్ అంటాం. ఆ మిషన్ కోడ్ ఎక్కడ రన్ అవుతుంది అంటే ఏ ఓఎస్లో జనరేట్ అయిందో, ఆ మిషన్ కోడ్ ఏ ఓఎస్లో జనరేట్ అయిందో ఆ ఓఎస్లో మాత్రమే రన్ అయింది. ఏ కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ i5 కంప్యూటర్, ఇది నా ల్యాప్టాప్ ఇప్పుడు i5 ఒక 2 years 1.5 year ఉంటుంది కొని. ఓకే, కోర్ i5 ప్రాసెసర్ 8th జనరేషన్, బస్ స్పీడ్ కూడా కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది, SSD హార్డ్ డిస్క్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు ఇవన్నీ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కాన్ఫిగరేషన్ ప్లస్ ఓఎస్ అని ఉంటుంది. మనది ఇప్పుడు మన కంప్యూటర్ రన్ అవుతున్న ఓఎస్ ఏంటి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. కొంతమంది యూనిక్స్ వేసుకుంటారు, కొంతమంది అదే దానికి వేరే ఫార్మాట్ ఉబుంటూ వేసుకుంటారు, కొంతమంది మ్యాక్ ఓఎస్ వేసుకుంటారు, మ్యాషింటోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు దాన్ని, మ్యాక్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తారు. కొంతమంది సన్ సోలరీస్ ఓఎస్ వేసుకుంటారు. అట్లా డిఫరెంట్ ఓఎస్ వేసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మన కంప్యూటర్ రన్ అయింది. ఓకేనా, కంప్యూటర్ రన్ అవ్వాలంటే. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ ఓఎస్ ప్లస్ ఈ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అలాంటి కాన్ఫిగరేషన్ ఉండాలి, సిస్టమ్ కాన్ఫిగరేషన్ సేమ్ ఓఎస్ ఉండాలి. అప్పుడే వేరే సిస్టంలో రన్ అవుతుంది ఆ exe ఫైల్, లేకపోతే రన్ అవ్వదు. వేరే సిస్టమ్స్లో రన్ అవ్వదు. ఇక్కడ ఒక సిస్టంలో జనరేట్ అయింది వేరే సిస్టంలో రన్ అవ్వదు. అర్థమైందా? సో కంపైలర్స్ యూజ్ చేయడం వల్ల డ్రాబ్యాక్ ఏంట్రా అంటే ఆ పాయింట్స్ చెప్పాలి. ఇప్పుడు పాయింట్స్ చెప్పి ప్రోగ్రామింగ్లోకి వెళ్దామని నిన్న చెప్పుకున్నాం కదా, అందుకని 9 నో జస్ట్ ఎ మూమెంట్. డాక్యుమెంట్స్ స్పెషల్ సి బ్యాచ్ 9 I think. Advantages of compilers. కంపైలర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్, ట్రాన్స్లేషన్. కోడ్ మొత్తం ఒకేసారి ట్రాన్స్లేషన్ జరుగుతుంది కాబట్టి, ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది కాబట్టి ఫాస్ట్. ట్రాన్స్లేషన్ ఈజ్ ఫాస్ట్. రెండు, ఇంకొక అడ్వాంటేజ్ అంటే ట్రాన్స్లేషన్ ఫాస్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫాస్ట్. ఎందుకు ఎగ్జిక్యూషన్ ఫాస్ట్? ఎగ్జిక్యూషన్ ఆఫ్ సి ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ ఫాస్ట్ బికాస్ ఎందుకు ఫాస్ట్ చెప్పనా? అరే నువ్వు రన్ చేసేది డైరెక్ట్గా మిషన్ కోడ్ని, ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేసేది ఎప్పుడు .exe ఫైల్ జనరేట్ అయ్యింది కదా, ఆ .exe ఫైల్ కదా రన్ అయ్యేది. మరి .exe ఫైల్లో ఉన్న కోడ్ మిషన్ డిపెండెంట్ అయినా, మిషన్ కోడ్ అయినా, లో లెవెల్ కోడ్ అయినా, ఆ లో లెవెల్ కోడ్ రన్ అవ్వడం ఎప్పుడు ఫాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ట్రాన్స్లేషన్ అవసరం డైరెక్ట్ రన్ అవుతుంది. సో సిలో గనక ప్రోగ్రామ్ని కంపైల్ చేసి మళ్ళీ కంట్రోల్ F9 ఇస్తే .exe ఫైల్ జనరేట్ అయింది. నువ్వు రన్ చేసేది .exe ఫైల్ని గుర్తుపెట్టుకో. ఎవరికైనా సిలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ని క్లయింట్కి ఇవ్వాలనుకో, ఓ పని చేస్తా, మీకు అర్థమయ్యే భాషలో కొద్దిగా ఫాస్ట్ కాకుండా స్లోగానే చెప్తా. అంటే ఫాస్ట్ చెప్పేద్దామని మనసు చెప్తోంది, కానీ మనసును వెనక్కి నెట్టి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా స్లోగా చెప్తాను, క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే ప్రోగ్రామ్ చెప్పేద్దాం అనిపిస్తుంది మనసుకి, కరెక్ట్ కాదు.
ముందు చెప్పే పాయింట్ అయినా పర్ఫెక్ట్గా చెప్పాలి కదా, ఆ తర్వాత ప్రోగ్రాంలోకి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళిపోతాం. సో చెప్పే పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు కదరా, మీరున్నారు కదా, మీలో ఒకరు నా కంపెనీకి వచ్చి, నా సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి, సార్ మాకు సాఫ్ట్వేర్ కావాలి అన్నారు. ఏం సాఫ్ట్వేర్ నాన్న అంటే, ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాలి సార్ అని అడిగారు. సిలో డెవలప్ చేసేసాయని పర్లేదు అని చెప్పాడు. కొద్దిగా సి ఐడియా ఉంది, ఎక్కడో విన్నట్టున్నాడు, అందుకని చెప్పాడు. ఓకేనండి, సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తామని మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం. ముందే మాట్లాడుకున్నాం ఎంత అయింది, ఏ ఫీచర్స్ కావాలి, ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ దేనికోసం, ఏ పర్పస్ కోసం, ఏ ప్రోడక్ట్స్ కోసం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆఫర్స్ ఏమైనా ఇస్తారా ఇవ్వరా, అట్లా ప్రతిదీ క్లియర్గా మాట్లాడేసుకున్నాం. అనాలిసిస్ ఫేజ్ అవన్నీ అయిపోయినాయి. పర్ఫెక్ట్ అయిపోయాక ఎంత అమౌంట్ అనేది కూడా మాట్లాడుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. వర్క్ మేము స్టార్ట్ చేసాం. ముందే అడ్వాన్స్ తీసుకున్నాం కొంత అమౌంట్, తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ కంప్లీట్ అయింది. మేము టెస్టింగ్ అన్నీ చేసేసాం ఇక్కడే, డెవలప్మెంట్ కూడా చేసాం, అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసాం. సిలో డెవలప్ చేశాక టెస్టింగ్ కూడా చాలాసార్లు టెస్ట్ చేసాం. పర్ఫెక్ట్ రన్ అయితే లేదని డమ్మీ ఎంట్రీస్ అన్ని ఇస్తూ, డమ్మీ ప్రొడక్ట్స్ ఎంటర్ చేస్తూ, చెక్ చేస్తూ పర్ఫెక్ట్ రన్ అవుతుందా లేదని అన్ని టైప్స్ ఆఫ్ చెకింగ్స్ కూడా చేసాం. టెస్టింగ్స్ కూడా అయిపోయింది, పర్ఫెక్ట్ రన్ అవుతుంది. నా క్లయింట్కి పిలిచాం. యా, ప్రోడక్ట్ ఈస్ కంప్లీటెడ్. ఒకసారి ట్రయల్ వేసుకుంటానంటే వేసుకోవచ్చు మీరు. మీ ల్యాప్టాప్ గనక ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ల్యాప్టాప్లోనా, పీసీలోనా, లేకపోతే నంబర్ ఆఫ్ సిస్టమ్స్లో అంటే, లేదు సార్ మాది ఒక చిన్న బిజినెస్ మాత్రమే, దానికి మేము డెవలప్ చేపించాం. అక్కడ ఒకే ఒక అంటే ఫ్రంట్ ఆఫీస్లో అంటే క్యాషియర్ దగ్గర ఓన్లీ ఒక సిస్టమ్ ఉంటుంది, అది సరిపోతుందండి, ఒక సిస్టమ్లో ఇన్స్టాల్ చేయాలి అన్నాడు. అయితే ఆ సిస్టమ్ మీరు తీసుకురండి, లేకపోతే మేమే అక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేస్తాం అన్నారు. వాడు అన్నాడు, లేదండి మీరు వచ్చి ఇన్స్టాల్ చేసేయండి, సిస్టమ్ అక్కడ ఉంది, అది ల్యాప్టాప్ కూడా కాదు, పీసీ అనుకుందాం, పర్సనల్ కంప్యూటర్ సార్, అక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేసేసేయండి అన్నాడు. ఓకే మేము వస్తామని ఒక డిప్లాయర్ అంటే డిప్లాయ్ చేసేవాడిని పంపించాం. డిప్లాయ్ చేసేవాడంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేశాక ఆ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసే వచ్చేవారు ఒకరు ఉంటారు. డిప్లాయ్మెంట్ టీమ్ అని ఒక టీం ఉంటుంది యాక్చువల్గా కంపెనీస్లో. ఓకే, మా కంపెనీలో కూడా ఒక డిప్లాయ్మెంట్ టీం ఉంది. ఆ డిప్లాయ్మెంట్ టీంకి ఏమి ఇచ్చామంటే, మేము సిలో రాసాం కదా కోడ్, నేను రాసిన కోడ్ ఇస్తానా, .exe ఫైల్ ఇస్తానా వాడికి, ఎవరికైతే ఇది అవైలబుల్ చేయాలనుకున్నాను వాళ్ళకి. సిలో అయితే ఏం చేయొచ్చు తెలుసా, వీ కెన్ గివ్ ద .exe ఫైల్. సిలో అయితే ఆ సాఫ్ట్వేర్ని .exe ఫైల్కి జనరేట్ చేస్తున్నాం కదా, ఆ .exe ఫైల్ని తనకి ప్రొవైడ్ చేస్తా. ఎవరికి ప్రొవైడ్ చేస్తాను సార్ అంటే, ఎవరైతే క్లయింట్ ఉన్నాడో వాడికి. క్లయింట్ ఉన్నాడో వాడికంటే వాడికి ప్రొవైడ్ చేయడం అంటే ఏంటి, ఆ క్లయింట్ పీసీ ఏదైతే ఉందో ఆ పీసీలో రన్ చేయడానికి ఈఎక్సి ఫైల్ ఇస్తా. కానీ గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు చెప్తున్నా, నువ్వు డెవలప్ చేసిన ఎన్విరాన్మెంట్ ఆ పీసీ ఎన్విరాన్మెంట్ సేమ్ అయి ఉండాలి. ఎందుకు సార్ బాబు, నువ్వు ఇచ్చేది ఈఎక్సి ఫైల్ చెప్పు. అదేదో ఈ మధ్య సినిమా వచ్చింది అలాగా, బాబు నువ్వు చెప్పు ఏంటి, నువ్వు ఇచ్చేది ఏ ఫైల్, .exe ఫైల్, అవునా కదా. .exe ఫైల్ ఇస్తున్నావు. .exe ఫైల్ అంటే మిషన్ కోడ్, అది ఎక్కడ జనరేట్ అయింది, నా పీసీలో లేదా నా ల్యాప్టాప్లో నేను ఆల్రెడీ జనరేట్ చేసా, ఇక్కడే టెస్ట్ చేసా, ఇక్కడే రన్ చేసా, పర్ఫెక్ట్ రన్ అవుతుంది. ఇదే ఈఎక్సి ఫైల్ని తనకిస్తా. నేను సోర్స్ కోడ్ ఇవ్వను, గుర్తుపెట్టుకో. సోర్స్ కోడ్ అంటే సి ప్రోగ్రామ్స్ రాశానే ఆ కోడ్ ఇవ్వను, క్లయింట్కి ఇచ్చేది ఈఎక్సి ఫైల్ ఇస్తా, గుర్తుపెట్టుకో. ఫిక్సా? ఎస్. ఇప్పుడు చెప్పు, నువ్వే అనుకో క్లయింట్, నీకు ఏ ఫైల్ ఇచ్చాను, .exe ఫైల్, లేదా మేమే మీ 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 ఆఫీస్ దగ్గరకు వచ్చి మీ పీసీలో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, ఏ ఫైల్, .exe ఫైల్. ఇప్పుడు ఏమై ఉండాలో తెలుసా, మీ పీసీ కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి, సేమ్ కాన్ఫిగరేషన్ ఉండాల్సిందే, సేమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. చెక్ చేసుకున్నా, i5 ప్రాసెసర్ ఉందా, లేదా 8th జనరేషన్ ప్రాసెసర్ ఏనా, అది ఆ బస్ స్పీడ్ ఎంత, తర్వాత ఏ హార్డ్ డిస్క్, లేకపోతే ప్రతిదీ చెక్ చేశాను. ఓఎస్ కూడా సేమ్ టు సేమ్ విత్ వెర్షన్తో సహా, వెర్షన్ కూడా సేమ్ వెర్షన్ ఉండేటట్టు చెక్ చేసుకొని ఆ వెర్షన్నే ఓఎస్ కూడా పీసీలో ఇన్స్టాల్ చేసి అక్కడ ఆ .exe ఫైల్ పెట్టేసి, ఇదిగోండి ఇది ఈ ఫైల్, ఇది మీది సాఫ్ట్వేర్, దీన్ని క్లిక్ చేయండి రన్ అవుతా ఉంటుంది, మీరు ఇంకా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేశాడు. డిప్లాయ్ చేశాడు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, కొన్ని ఎవరైనా వస్తే, కస్టమర్ వస్తే ఆ రికార్డ్స్ ఎంటర్ చేయండి, బిల్ జనరేట్ చేసి చూడండి అంటే వాళ్ళు జనరేట్ చేశారు, అంత పర్ఫెక్ట్ రన్ అయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, క్లయింట్కి నేను ఇచ్చింది ఏంటి, క్లయింట్కి నేను ఇచ్చింది ఈఎక్సి ఫైల్. దట్స్ నైస్. ఎవరు ఆన్సర్ ఇచ్చింది బంగారం? అరవింద్, వెరీ గుడ్. సో మనం క్లయింట్కి ఇచ్చింది ఏంట్రా అంటే ఈఎక్సి ఫైల్ అనమాట. వీడి క్లయింట్ సిస్టమ్ అనుకుందాం ఇది కొద్దిసేపు, ఓకేనా. ఇది క్లయింట్ సిస్టమ్.
క్లయింట్ అంటే మీరే. మా ఎన్విరాన్మెంట్ ఇది, మా ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఇది. ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మేము యూజ్ చేసింది ఒక ల్యాప్టాప్ ఆర్ వీకెన్సీ ఇంకో పీసీ అనుకో, సేమ్ పీసీ అలాంటిది, అలాంటి పీసీ సేమ్ కాన్ఫిగరేషన్తో ఒక పీసీ తీసుకొని ఆ పీసీలోనే మేము కూడా సాఫ్ట్వేర్ అంటే డెవలప్ చేసేసాం. సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం అంటే సి ప్రోగ్రామ్స్ రాసేసాం. ఓకేనా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న సిస్టమ్. దీని కాన్ఫిగరేషన్ దాని కాన్ఫిగరేషన్ సేమ్ ఉండేటట్టు ముందే చెక్ చేసుకున్నాం. అర్థమైంది కదా? ఇక్కడ దీంట్లో ఇది ఈ ఫోల్డర్లో సారీ మన కంప్యూటర్లో డెవలప్ చేసిన ఆ సి ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ సాఫ్ట్వేర్ ఉంది కదా, లాస్ట్కి జనరేట్ అయింది ఏంటండి? ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఈ కంప్యూటర్లో సోర్స్ కోడ్ ఉంది కదా. ఈ కంప్యూటర్లో ఏముందిరా అంటే ఈ కంప్యూటర్లో ఉన్నాయి చెప్తున్నా. మనం రాసిన కోడ్ ఉంది. మనం రాసిన కోడ్ అంటే .c ప్రోగ్రామ్స్ లైక్ బిల్లింగ్ .c అని అనుకుందాం. ఒక ప్రోగ్రామ్లో ట్రీట్ చేద్దాం, పోయేదేముంది. బిల్లింగ్ .c అనేది నీ ప్రోగ్రామ్. నువ్వు రాసిన కోడ్ ఇక్కడ అంతా ఏంట్రా అంటే సోర్స్ కోడ్, అంటే లైక్ హ్యాష్ ఇన్క్లూడ్, అర్థమైంది కదా? ఇట్లా రాసిన కోడ్ అంటే దీన్ని ఏమంటాం? కోడ్ అంటే మనం రాసిన కోడ్. దాని చివరికి నువ్వు జనరేట్ చేసింది ఏంటి? ఆల్ట్ F9 ఇచ్చి కంట్రోల్ F9 ఇచ్చి చివరికి నువ్వు జనరేట్ చేసిన ఫైల్ ఏంటి? exe ఫైల్ జనరేట్ చేస్తావు. సో exe ఫైల్ విల్ బి జనరేటెడ్. చివరికి జనరేట్ అయ్యేది ఏంట్రా అంటే ఒక exe ఫైల్ జనరేట్ అయ్యింది, పక్కాగా జనరేట్ అయ్యింది. ఆ exe ఫైల్ జనరేట్ చేయడానికి నువ్వు ఇచ్చిన కమాండ్ కంట్రోల్ F9 కదా. కానీ కంట్రోల్ F9 ఇస్తే ముందు గుర్తుపెట్టుకో, కంపైల్ చేసి ఉంటావు, .obj ఫైల్ జనరేట్ అయి ఉంటుంది. .obj ఫైల్కి కంట్రోల్ F9 ఇచ్చి ఉంటావు, అప్పుడు .exe ఫైల్ జనరేట్ అయి ఉంటుంది. లెట్ us say billing.exe ఫైల్ అనుకుందాం. నేను అది కట్ చేశానులే కానీ మనకు తెలుసు కదా, చెప్పిందే కదా. billing.exe ఫైల్ జనరేట్ అయింది. ఇప్పుడు చెప్పండి, exe ఫైల్ జనరేట్ అయింది ఏ కంప్యూటర్లో అంటే ఈ కంప్యూటర్లో కదా. సో ఈ ఫైల్ ఉన్నది ఈ కంప్యూటర్లోనే, ఓకేనా? ఈ ఫైల్ ఉన్నది కూడా ఈ కంప్యూటర్లోనే, ఈ ఫైల్ ఉన్నది కూడా ఈ కంప్యూటర్లోనే. సేమ్ కంప్యూటర్లోనే ఉన్నాయి. పాయింట్ అది. ఇప్పుడు చెప్పండి రా, మరి క్లయింట్కి తనది హోటల్ అనుకుందాం, ఒక చిన్న హోటల్ అనుకుందాం, ఓకేనా? క్లయింట్ది చిన్న హోటల్ అనుకుందాం, ఏదేమిది ఏదో ఒకటి అనుకోవాలిగా. చిన్న హోటల్ అనుకుందాం. దీంట్లో ఇదిగో క్లయింట్ పీసీ ఉంది, క్లయింట్ కంప్యూటర్ ఉంది. ఇక్కడ నువ్వు ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? క్లయింట్కి ఇచ్చేది ఏంట్రా అంటే పక్కాగా ఈ exe ఫైల్ని క్లయింట్ మిషన్లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తావు, గుర్తుపెట్టుకో. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా, మధ్యలో మెసేజ్ వస్తున్నాయి అందుకని. ఇప్పుడు చెప్పండి రా, ఇక్కడ నేను డిప్లాయ్ చేస్తుంది ఈ పీసీలో డిప్లాయ్ చేస్తున్నది ఏంటి? నేను సోర్స్ కోడ్ ఇస్తున్నానా, exe ఫైల్ ఇస్తున్నానా? exe ఫైల్ ఇస్తున్నా, అవునా కదా? సో .exe ఫైల్ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయింగ్ .exe ఫైల్ ఇన్ క్లయింట్ మిషన్. ఇక్కడ రూల్స్ ఏంట్రా అంటే, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంట్రా అంటే, సిలో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని క్లయింట్ సిస్టమ్కి ఇవ్వడం అంటే .exe ఫైల్ ఇస్తావు ఒకటి, సోర్స్ కోడ్ ఇవ్వవు. వావ్, అది అడ్వాంటేజ్. సోర్స్ కోడ్ నేను క్లయింట్కి ఇవ్వను అనేది ఒక అడ్వాంటేజ్గా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు క్లయింట్కి సోర్స్ కోడ్తో పని ఏంటి? తను ఏమైనా మాడిఫై చేయగలడా? చేయలేడు కదా. తనకి రన్ అయ్యే సాఫ్ట్వేర్ ఇవ్వాలి కానీ నువ్వు రాసిన కోడ్ తను ఏం చేసుకుంటాడు? అర్థమైందా? తను యూజ్ చేయలేడు, తను మాడిఫై చేయలేడు, అవునా కాదా? సో ఛాన్స్ లేదు కాబట్టి, గాట్ మై పాయింట్? ఛాన్స్ లేదు కాబట్టి అసలు సోర్స్ కోడ్ వాళ్ళకి ఇవ్వం. ఒక అడ్వాంటేజ్ ఏంటి చెప్పనా? నాకు కూడా ఒక అడ్వాంటేజ్, కంపెనీ వాడికి ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఫ్యూచర్లో ఏదైనా మాడిఫై చేయాలంటే కంపెనీకి వస్తాడు, మాకు అడ్వాంటేజ్ కూడా అది. సో ఇక్కడ మనం ఇచ్చేది సోర్స్ కోడ్ కాదు,
we can hide the source code from the client. We can hide the source code from the client. ఒకవేళ సోర్స్ కోడ్ కూడా ఇచ్చి వాడికి కొద్దిగా నాలెడ్జ్ ఉందనుకో సిలో, మనం ఇచ్చిన సాఫ్ట్వేర్ని ఏదో ఒకటి ట్రై చేసి మోడిఫై చేయడానికి ట్రై చేసి దాన్ని ఇంకేదో చేశాడు అనుకో, అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సోర్స్ కోడ్ని తనకి ఇచ్చేసి సోర్స్ కోడ్లో వాడికి కొద్దిగా నాలెడ్జ్ ఉందనుకో, వాళ్ళ అబ్బాయి నేర్చుకున్నాడు, లేకపోతే వాళ్ళ అమ్మాయి నేర్చుకుంది, లేకపోతే తనే ఒకప్పుడు సి కొద్దిగా నేర్చుకున్నాడు, కొద్దిగా చూస్తే అర్థమవుతుందని దాన్ని ఏమైనా అనకూడదు, కానీ తెలుగులో దాన్ని ఏమైనా కెలికాడు అనుకో, ఉన్న సాఫ్ట్వేర్ కనుక ప్రాబ్లం వచ్చిందనుకో, బగ్స్ వచ్చాయనుకో, తనకి ప్రాబ్లం కదా. అందుకే మాడిఫై చేసేది ఇవ్వకుండా .exe ఫైల్ ఇస్తా. .exe ఫైల్ని మాడిఫై చేయడం కుదరదు, అసలు ఛాన్సే లేదు. సో వీ కెన్ హైడ్ ద సోర్స్ కోడ్ ఫ్రమ్ ది క్లయింట్. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ కంపైలర్స్. ఎందుకంటే సోర్స్ కోడ్ ఇవ్వం, క్లయింట్కి exe ఫైల్ ఇస్తాం. ఓకే, అడ్వాంటేజెస్ అన్ని బాగానే ఉన్నాయి. కోడ్ మొత్తం ఒకేసారి ట్రాన్స్లేషన్ జరుగుతుంది అన్నాడు ఒకటి. ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ అన్నాడు. ఎగ్జిక్యూషన్ ఎందుకు ఫాస్ట్ ఇప్పుడు చెప్తా. ఎగ్జిక్యూషన్ ఎందుకు ఫాస్ట్ అంటే ఇది ఇచ్చేది exe ఫైల్ కదా. ఇప్పుడు చెప్పండి రా, exe ఫైల్ ఏ సిస్టంలో ఉందిరా అంటే billing.exe ఫైల్ క్లయింట్ సిస్టంలో ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు చెప్పండి, క్లయింట్ సిస్టంలో రన్ చేసేది exe ఫైల్నా, ఈ సోర్స్ కోడ్ నా billing.c ఫైల్నా? 100% billing.exe ఫైల్. exe ఫైల్ అంటే మిషన్ కోడా కాదా? ఎస్, అబ్సల్యూట్లీ. ఆ మిషన్ కోడ్ జనరేట్ అయింది ఈపీసీలో కదా, ఇక్కడ కదా జనరేట్ అయింది. మరి ఈ పీసీలో జనరేట్ అయిన exe ఫైల్ వేరే పీసీలో రన్ అవ్వాలా? రన్ అవ్వాలంటే ఏం జరగాలి? సేమ్ టు సేమ్ ప్లాట్ఫామ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకో. సేమ్ టు సేమ్ ఓఎస్ సేమ్ ఉండాలి, కాన్ఫిగరేషన్ సేమ్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ exe ఫైల్ రన్ అయ్యింది. అంటే ఇదేదో డిసడ్వాంటేజ్ లాగా ఉంది సార్ ఓ రకంగా. అంటే సేమ్ ఓఎస్ అయి ఉండాలనేది రూల్, అక్కడ వేరే ఓఎస్లో రన్ అవ్వదనేది డిసడ్వాంటేజ్. వేరే కాన్ఫిగరేషన్లో వేరే ప్లాట్ఫామ్లో రన్ అవ్వదు. ఓఎస్ మారిందనుకో రన్ అవ్వదు, కాన్ఫిగరేషన్ మారిందనుకో exe ఫైల్ రన్ అవ్వదు. దాట్ ఈస్ ద డ్రాబ్యాక్. మరి అడ్వాంటేజ్ ఏంటంటే exe ఫైల్ ఇస్తున్నాను కదా క్లయింట్ మిషన్కి, సేమ్ కాన్ఫిగరేషన్తో క్లయింట్ సిస్టమ్ కనుక నువ్వు తయారు చేసి పెట్టావనుకో, exe ఫైల్ రన్ చేస్తారంటే మిషన్ కోడ్ని క్లిక్ చేయగానే రన్ అయింది తప్ప ఇంకా ట్రాన్స్లేషన్స్ ఏమైనా అవసరం? డైరెక్ట్ రన్ అయింది ప్రోగ్రామ్, డైరెక్ట్గా రన్ అయింది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ సార్ ఇక్కడ. కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంట్రా అంటే whatever the code we are giving to the client, that is only executable in the same to same platform. So it is or you can say the code .exe file which is generated in one computer can't be executed or can't be executed in other computer if the configuration or OS is different. So what it means, దీన్ని అంటారు ప్లాట్ఫామ్ డిపెండెన్సీ అని. సో సి ప్రోగ్రామ్స్ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎందుకంటామంటే ఇక్కడ జనరేట్ అయ్యేది exe ఫైల్, ఆ exe ఫైల్ని క్లయింట్కి ఇస్తాం, ఆ exe ఫైల్ ఏ ఓఎస్లో జనరేట్ అయిందో అలాంటి ఓఎస్లో తప్ప వేరే ఓఎస్లో రన్ అవ్వదు. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ కంపైలర్స్ అనొచ్చు, లేదా అంటే .exe ఫైల్ జనరేట్ చేయడానికి కంపైలర్ యూజ్ చేస్తే ప్రాబ్లం, అది సి వల్లే డిసడ్వాంటేజ్ అనొచ్చు. ఇది మనకి కంపైలర్ గురించి అర్థమైన సంగతి. ఇప్పుడు చెప్పండి నాన్న, కంపైలర్ గనక ఓన్లీ కంపైలర్ మాత్రమే యూజ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి ఇలా exe ఫైల్ జనరేట్ అయింది, మిషన్ కోడ్ జనరేట్ అయింది, ఒక సిస్టంలో జనరేట్ అయింది, వేరే సిస్టంలో డైరెక్ట్గా రన్ అవ్వదు. సేమ్ కాన్ఫిగరేషన్ అయితే తప్ప, సేమ్ ఓఎస్ అయితే తప్ప, సింప్లీ సేమ్ ప్లాట్ఫామ్ అయితే తప్ప, డిఫరెంట్ ప్లాట్ఫామ్ అయితే రన్ అవ్వదు. సో డిసడ్వాంటేజ్ అది. ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఏం చెప్పొచ్చు అంటే డిస్ప్లేస్ ఆల్ ద ఎర్రర్స్ ఎట్ ఎ టైం. ఒకేసారి అన్ని ఎర్రర్స్ని డిస్ప్లే చేసేస్తూ ఉంటుంది. అది చిన్నది, పెద్ద డ్రాబ్యాక్ ఏం కాదు, కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద ఎర్రర్స్ ఎట్ ఎ టైం. అదొకటి చెప్పొచ్చు కావాలంటే. ఇట్ డిస్ప్లేస్, ఎందుకనంటే ఒక్కొక్క ఎర్రర్ని కాదు డిస్ప్లే చేసేది, ఇది ఒకేసారి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్, ఒక 100 లైన్స్ నువ్వు రాస్తే 100 లైన్స్ని చెక్ చేసి కంపైలర్
ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అన్ని నోట్ చేసుకొని అన్ని ఎర్రర్స్ని ఒకేసారి డిస్ప్లే చేస్తుంది. ఇట్ డిస్ప్లేస్ debugging is little bit tough or difficult because debugging అంటే ఏంటో తెలుసా? ఎర్రర్ని ఐడెంటిఫై చేసి ఎర్రర్ని కరెక్ట్ చేయడం. ఎర్రర్ ఉందనుకోని ప్రోగ్రామ్లో దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేయడాన్ని ఏమంటారు? డీబగ్గింగ్. ఓకేనా? సో డీబగ్గింగ్ ఈజ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ బికాస్ ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద ఎర్రర్స్ ఎట్ ఎ టైమ్. This is another drawback, another disadvantage. Got it? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న మీరు నేర్చుకునేవి. చివరిగా దేని గురించి మాట్లాడదాం? ఇంటర్ప్రిటర్ గురించి కూడా ఒకసారి మాట్లాడేద్దాం. అప్పుడు క్లారిటీ వస్తుంది, డిఫరెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి అని చెప్పుకున్నాం. గుర్తుందా? అదే చేద్దాం. కూల్, సేవ్ చేశాను. 10. ఇప్పుడు చెప్దాం అడ్వాంటేజెస్ ఆఫ్ కంపైలర్స్, సారీ ఇంటర్ప్రిటర్స్. ఇది ఎలా రాద్దాం? డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంపైలర్స్, సారీ ఇంటర్ప్రిటర్స్, సారీ. యా, డిసడ్వాంటేజ్ ఏంటి సార్? ఇంటర్ప్రిటర్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? ఇట్ ట్రాన్స్లేట్స్ line by line, so it is slow. We can't compile the programs by using interpreters. ఇంటర్ప్రిటర్స్ యూజ్ చేసి అయితే మనం కంపైల్ చేయలేం, అది మాత్రం పక్క. మరి ఇంటర్ప్రిటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? we can directly execute the programs without any prior compilation. prior means before అని, ముందు ఏ కంపైలేషన్ అవసరం లేకుండా నువ్వు చేసి రన్ చేస్తా ఉంటే అది వేరే, ఇది మాత్రం కంపైల్ చేసి రావద్దు. ఈ ట్రాన్స్లేటర్ ఇంతే, ప్రోగ్రామ్ ఇవ్వగానే రన్ చేస్తానంటది అంతే కథం. రన్ చేయడం అంటే గుర్తుపెట్టుకోవాల్సిందే. రన్ చేయడం అంటే ఏంటి? మనం ఇచ్చిన కోడ్ని లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తూ వెంటనే దాన్ని రన్ చేసేస్తుంది. రన్ చేయడం అంటే ఇది కాదు రన్ చేసేది, ప్రాసెసర్ రన్ చేస్తుంది, లేకపోతే దానికంటూ ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు. సేమ్ ఇందాకట్లాగానే మనం ఒకసారి ఆలోచించామనుకో, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ కావాలని మీరందరూ మళ్ళీ నా దగ్గరికి వచ్చారనుకుందాం. ఇందాక చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్తున్నా, కాకపోతే ఇంటర్ప్రిటర్ కోసం చెప్దామని. మీరేం చేశారు? మళ్ళీ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఏదో కావాలని ఫిక్స్ అయ్యారు. బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాలన్నారు కాబట్టి నా కంపెనీకి మీరు వచ్చారు. వచ్చి సేమ్ టు సేమ్ ఏ బిల్లింగ్ సాఫ్ట్వేర్ కావాలి, ఏ ప్రొడక్ట్స్ కోసం కావాలి, డిస్కౌంట్స్ ఉంటాయా, ఆఫర్స్ ఉంటాయా, లేకపోతే ప్రతి ఈవెన్ కస్టమర్స్ డీటెయిల్స్ కూడా స్టోర్ చేసుకోవాలి అట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ బిల్లింగ్, ఎక్సెట్రా. లేకపోతే ఇంకేదైనా కూపన్స్ లాగా, ఆఫర్స్ లాగా పెడదామా? ప్రతిసారి కస్టమర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని కొన్న ప్రతిసారి ఈ 3000 కంటే ఎక్కువ కొన్నాడంటే ఈ కాయిన్స్ యాడ్ అయ్యేటట్టు ఇట్లా సంథింగ్ అన్నీ అడిగావు. అర్థమైపోయింది, ఎలా డెవలప్ చేయాలో క్లారిటీ వచ్చింది. ఎంత అమౌంటో మాట్లాడుకున్న తర్వాత అడ్వాన్స్ మేము తీసుకున్నాం, వర్క్ స్టార్ట్ అయింది. కానీ ఈసారి నేను డెవలప్ చేసింది సిలో అయితే కాదు, సి లాంగ్వేజ్లో కాదు, లేదంటే పిహెచ్పిలో అనుకుందాం.
జావాలో కూడా చెప్పొచ్చు. జావాలో చెప్పాలంటే ఇంకా 2, 3 పాయింట్లు చెప్పాలి. అందుకని డైరెక్ట్ PHP అందాం. PHP అంటే డైరెక్ట్‌గా ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటాం. సో, PHPలో డెవలప్ చేశారు. అంటే వెబ్‌సైట్స్ అంటారులెండి అది. ఓకే. PHPలో డెవలప్ చేసాం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇందాకట్లాగానే ఇది మన ఆఫీస్. మా కంపెనీ. కంపెనీలో ఒక పీసీ. జాగ్రత్తగా వింటూ ఉండండి. కంపెనీలో ఒక పీసీ. ఈ పీసీలో నేను PHP కోడ్ రాసా. ఈ కంప్యూటర్‌లో PHP కోడ్ రాసా. ఈ ల్యాప్‌టాప్ ఆర్ PHP ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. ఇందులో డెవలప్ చేసిన కోడ్ ఎందులో రాసారు మీరు? PHP ఫైల్స్‌లో రాసారు. ఏ ప్రోగ్రామ్స్ అవి? PHP ప్రోగ్రామ్స్ అనుకుందాం. చాలా ప్రోగ్రామ్స్ అనుకుందాం. ప్రస్తుతానికి ఒక ఫైల్ లాగా చూపిస్తా. మనకు అర్థం అవ్వడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఒక ఫైల్‌గా చూపిద్దాం. బట్ చాలా ప్రోగ్రామ్స్ రాయాలి. సి అయినా అంతే. రాసాం. ఇప్పుడు నేను అడుగుతున్నా. అసలు ఇదుందే. మీరు ఈ కోడ్ రాసి PHP కోడ్ రాసి మీ కంపెనీలో మన కంపెనీ నేమ్ క్వెరినార్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. ఓకే. ఈ కంపెనీలో ఇదిగో కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్‌లో దీనికి కావాల్సిన సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసి పెట్టాం. మరి డెప్త్ ఎళ్ళొద్దు సరిపోతుంది. సి సాఫ్ట్‌వేర్ ఉన్నట్టే PHP సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఉన్నాయనుకుందాం. ఈ PHPని ఇక్కడ రన్ చేస్తున్నాం. ఇక్కడ రన్ అయింది. కానీ ఇక్కడ రన్ చేసినప్పుడు ఇక్కడ ఏముండాలో తెలుసా? ఇంటర్ప్రిటర్ పక్కా ఉండాలి. సో, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఈ రాసిన కోడ్‌ని జస్ట్ ఎ మొమెంట్. ప్లేస్ సరిపోదు. కొంచెం కట్ చేసి కొద్దిగా మూవ్ చేద్దాం. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ మోర్ ఈజీలీ. That's it. Okay. జస్ట్ ఎ మొమెంట్. ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటంటే మన కంప్యూటర్‌లోనే యూజ్ చేస్తాను. కానీ చూపించేది మాత్రం బయట జరుగుతున్నట్టు చూపిస్తాం. బట్ కంప్యూటర్‌లోనే కదా ప్రోగ్రామ్ రాసేది. కంప్యూటర్‌లోనే ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఓకే. PHP ఇంటర్ప్రిటర్ ఇక్కడ ఉందనుకుందాం. ఈ PHP ఇంటర్ప్రిటర్ అనేది ఏంటి? ట్రాన్స్లేటర్. వినోద్. ట్రాన్స్లేటర్‌గా ఇంటర్ప్రిటర్ అంటే? ఈ ట్రాన్స్లేటర్ PHPలో రాసిన కోడ్‌ని దాంట్లో ఉన్న ఫస్ట్ లైన్‌ని మాత్రమే రీడ్ చేసి ఆ ఫస్ట్ లైన్‌ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి ఇస్తుంది. ఫస్ట్ లైన్ రన్ అయింది. సెకండ్ లైన్ అంటే నేను PHP కోడ్ గనక లేదా PHP సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తే రన్ అయ్యే ప్రాసెస్ ఏంటో చెప్తున్నా క్లియర్‌గా. ఫస్ట్ లైన్ రీడ్ చేసుకుంటుంది ఇంటర్ప్రిటర్. దాన్ని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేసి ఆ మెషిన్ కోడ్ ఆ ఒక్క లైన్‌ని కంప్యూటర్‌కి ఇచ్చి రన్ చేయమంటది. సెకండ్ లైన్‌ని రీడ్ చేస్తుంది ఇంటర్ప్రిటర్. సెకండ్ లైన్ తీసుకొని మెషిన్ కోడ్‌లో కన్వర్ట్ చేసి రన్ చేయమని చెప్తుంది కంప్యూటర్‌కి. థర్డ్ లైన్ రీడ్ చేస్తుంది. కన్వర్ట్ చేస్తుంది. కంప్యూటర్‌కి ఇస్తుంది. ఫోర్త్ లైన్ రీడ్ చేస్తుంది. కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్‌కి ఇస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ట్రాన్స్లేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో లైన్ బై లైన్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఆన్ ది ఫ్లై వెంటనే. ఓకే. ఆఫ్టర్ ద ట్రాన్స్లేషన్ ఇస్ డన్ about that particular line, automatically that line will get executed by our computer, by our processor. అంటే మిషన్ కోడ్లో కన్వర్షన్, ఎగ్జిక్యూషన్. కన్వర్ట్ చేసేది మాత్రం లైన్ బై లైన్ ఎవరు అంటే ఇంటర్ప్రిటర్. ఆ లైన్ కన్వర్ట్ చేసిన తర్వాత ప్రాసెసర్‌కి ఇస్తా ఉంటది. ప్రాసెసర్ రన్ చేస్తా ఉంటది. ఇట్లా దాంట్లో 100 లైన్స్ ఉంటే 100 టైమ్స్ ట్రాన్స్లేషన్, 100 లైన్స్. 1000 లైన్స్ ఉంటే 1000 టైమ్స్ ట్రాన్స్లేషన్, ఎగ్జిక్యూషన్. నౌ ద క్వెషన్ ఈస్ ఇక్కడ EXE ఫైల్ ఏమైనా జనరేట్ అవుతుందా? లేకపోతే లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ అయ్యి వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి ఆ లైన్ అంతవరకు? అవును సార్.
ఒక లైన్ ట్రాన్స్లేట్ అయ్యి రన్ అయిపోతుంది, 2 లైన్ ట్రాన్స్లేట్ అయ్యి రన్ అయిపోతుంది, 3 లైన్ ట్రాన్స్లేట్ అయ్యి రన్ అయిపోతుంది. అంతే తప్ప ట్రాన్స్లేట్ అయిన కోడ్ని ఒక ఫైల్లో పెట్టడం, సిలో జరుగుతున్నట్టు, సిలో కంపైలర్ చేసినట్టు ఇక్కడ ఈ ఇంటర్ప్రిటర్ అయితే చేయట్లా. గాట్ మై పాయింట్. ఇప్పుడు చెప్పండి రా, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేసా, క్లయింట్ సాఫ్ట్వేర్ మా కంపెనీలో మొత్తం టెస్టింగ్ చేసాం, చాలాసార్లు ఇన్పుట్స్ ఇచ్చి డమ్మీ ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేసుకున్నాం పర్ఫెక్ట్ రన్ అవుతుందా లేదా, అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది, రన్ చేసేసాం. ఇప్పుడు నేను క్లయింట్కి ఇవ్వాల్సిన సాఫ్ట్వేర్ అంటే చెప్పండి రా. ఇప్పటికీ అర్థమైపోండి, క్లయింట్కి ఇవ్వాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి? ఈఎక్సీ ఫైల్ ఇస్తానా, లేదా ఈఎక్సీ ఫైల్ కాకుండా నేను ఇచ్చేది ఈఎక్సీ ఫైలా, లేకపోతే డైరెక్ట్గా పిహెచ్పి ఫైలా క్లయింట్ సిస్టమ్కి? PHP ఫైల్. ఎందుకు పిహెచ్పి ఫైల్ ఇస్తామంటే ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, ఈఎక్సీ ఫైల్ కూడా జనరేట్ అవ్వట్లా. అంటే నువ్వు క్లయింట్కి ఇచ్చేది ఏంట్రా అంటే, ఓహో డైరెక్ట్ సోర్స్ కోడా సార్? అబ్సల్యూట్లీ సోర్స్ కోడ్ నువ్వు ఇచ్చేది, గుర్తుపెట్టుకో. ఇస్ ఇట్? ఎస్, అబ్సల్యూట్లీ నువ్వు ఇచ్చేది సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే రాసిన కూడా ఇచ్చేస్తావు. ఓకే, ఇది ఒక డ్రాబ్యాక్గా చెప్తా. వి give source code to the clients. We can't hide source code from clients. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ మీరు చెప్పొచ్చు. డిసడ్వాంటేజ్లు ఇది కూడా. మరి అడ్వాంటేజ్ ఏంటి సార్ చెప్పలేదు? చెప్తా అడ్వాంటేజ్ చెప్తా, ఓకేనా? సో ఓకే, మరి ఇప్పుడు నువ్వు ఇచ్చేది ఏంట్రా అంటే ఇక్కడ డైరెక్ట్గా క్లయింట్కి ఏమి ఇస్తావు, 1.php ఫైల్ ఇచ్చేస్తావు. ఆ క్లయింట్ సిస్టంలో ఇక్కడో లేకపోతే ఏదో ఒకటి ప్లేస్ సరిపోతే ఇక్కడ పెట్టేసే, అర్థమైందిగా నీకు? ఇక్కడ ఓకేలే, సరిపోతుంది. సో 1.php ఫైల్ ఇది ఇక్కడ ప్లేస్ చేసావు. ఇప్పుడు చెప్పు, నువ్వు క్లయింట్కి ఇస్తుంది ఇక్కడ పిహెచ్పి ఫైల్ని కాదు తప్ప, ఇదైతే కాదు. ఏది క్లయింట్కి ఇస్తుంది ఈఎక్సీ ఫైల్స్ అయితే కాదు. దీని గురించి ఎందుకు సార్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అరే ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే .exe ఫైల్ ఇచ్చాను, క్లిక్ చేస్తే రన్ అయిపోయింది, ఎందుకంటే అది మిషన్ కోడ్, అవునా కాదా? కానీ ఇక్కడ చూడు 1.php ఫైల్ ఉందా, అది మిషన్ కోడ్ కాదు, సోర్స్ కోడ్, మనం రాసిన కోడ్, మనకు అర్థమయ్యే కోడ్, కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్ కాదు. మరి ఆ 1.php ఫైల్ కనుక ఈ కంప్యూటర్లో రన్ అవ్వాలి అంటే పని చేయాలి. ఇక్కడ ఇట్లా ఇద్దాం, అది కూడా తీసేసే, సేమ్ టు సేమ్ ప్రాసెస్ మళ్ళీ అక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి. అంటే ఏంటి సార్? ఏమీ లేదు నాన్న, మన క్లయింట్ మిషన్లో కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పిహెచ్పి ఫైల్ ఇస్తావు, ఈ క్లయింట్ మిషన్లో కూడా ట్రాన్స్లేటర్ ఉండాలి. ఆ ట్రాన్స్లేటర్ ఫస్ట్ లైన్ ట్రాన్స్లేట్ రన్ చేస్తుంది, సెకండ్ లైన్ ట్రాన్స్లేట్ చేసి రన్ చేస్తుంది, థర్డ్ లైన్ ట్రాన్స్లేట్ చేసి కంప్యూటర్కి ఇస్తుంది, కంప్యూటర్ రన్ చేస్తుంది. ఆ సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, సిక్స్త్ లైన్, ఫిఫ్త్ లైన్, అవునా? అలా లైన్ బై లైన్ ట్రాన్స్లేషన్ ఎగ్జిక్యూషన్ జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇక్కడ క్లయింట్ మిషన్లో రన్ అయ్యేది ఈఎక్సీ ఫైలా మన సోర్స్ కోడ్? సోర్స్ కోడ్. ఈఎక్సీ ఫైల్ అయితే మిషన్ కోడ్, సోర్స్ కోడ్ అయితే మనకు అర్థమయ్యే భాషలో ఉన్న కోడ్. మనకు అర్థమయ్యే భాషలో ఉన్న కోడ్ ట్రాన్స్లేషన్ జరగాలి కదా. అంటే ఎగ్జిక్యూషన్ టైంలో క్లయింట్ దగ్గర ఏం జరుగుద్ది? ట్రాన్స్లేషన్ ఎగ్జిక్యూషన్, దట్ టు లైన్ బై లైన్. అదే సిలో అయితే మిషన్ కోడ్ ఆల్రెడీ ట్రాన్స్లేట్ అయిపోయింది, ఇలా క్లిక్ చేస్తే డైరెక్ట్ రన్ అయింది. అక్కడ ఫాస్ట్, ఎందుకంటే ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేసిన కోడ్ని రన్ చేస్తాం, ఇక్కడ స్లో, ట్రాన్స్లేట్ చేసి రన్ చేస్తాం. డిఫరెన్స్ లేదా? ఉంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను డిసడ్వాంటేజెస్లో అంటే, సారీ అడ్వాంటేజెస్లో అంటే, డిసడ్వాంటేజ్ అంటే స్లో, ఎగ్జిక్యూషన్ టైంలో స్లో, ట్రాన్స్లేషన్ కూడా స్లో. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ స్లో, ఎక్కడ ఎన్నిసార్లు ఏ సిస్టంలో రన్ చేద్దాం అనుకున్నా అక్కడ ట్రాన్స్లేట్ అయ్యే రన్ అవ్వాలి, అది పక్క ఇది, ఓకేనా? సో మరి అడ్వాంటేజ్ ఏముంది సార్ దీంట్లో? ఎందుకు యూజ్ చేస్తారు సార్ ఇంటర్ప్రిటర్ని? ఇప్పుడు నేను అటు చెప్పనా? ఇప్పుడు
అడ్వాంటేజ్ ఏంటో చెప్పబోతున్నా. మెయిన్ ఇదే పాయింట్. ఈ పాయింట్ మనకు తెలియాలి. అసలు పాయింట్ ఇదే ఇంటర్ప్రిటర్స్ గురించి. ఏంటి సార్ ఆ పాయింట్ అంటే నేను ఇప్పుడు చెప్తా. నేను అడుగుతున్నా, ఇది ఓఎస్, ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఓఎస్ విండోస్ అనుకుంది. ఇక్కడ యునిక్స్ కానీ లైనక్స్ కానీ ఏదైనా పర్లా, యునిక్స్ అయినా పర్లా, లైనక్స్ అయినా పర్లా, లేకపోతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా పర్లా, సన్ సోలరీస్ అయినా పర్లా. ఎందుకు సార్ వేరే ఓఎస్ అయినా రన్ అయింది అంటున్నారు? బాబు ఇక్కడ ఏమైనా ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయిందా? ఈ ఎన్విరాన్మెంట్ లో జనరేట్ అయిన ఈఎక్సీ ఫైల్ ఇలాంటి ఎన్విరాన్మెంట్, ఇలాంటి ప్లాట్ఫామ్ లేదా ఇలాంటి ఓఎస్ఏ ఉంటే రన్ అయ్యిద్ది అని చెప్పడానికి ఈఎక్సీ ఫైల్ ఏమైనా జనరేట్ చేసి ఈఎక్సీ ఫైల్ ఇస్తున్నావా క్లయింట్ కి? లేదే. సోర్స్ కోడ్ ఇస్తున్నావు. ఆ సోర్స్ కోడ్ ఎక్కడ రన్ అయ్యింది? ఎక్కడ ఇంటర్ప్రిటర్ ఉంటే అక్కడ రన్ అయ్యింది. ఆ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న ఇంటర్ప్రిటర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ విండోస్ కాన్ఫిగరేషన్ తో ఉన్న ఆ ప్లాట్ఫామ్ అండర్స్టాండబుల్ లో లెవెల్ కోడ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది ఇంటర్ప్రిటర్. అంటే ఈ కంప్యూటర్ అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. మిషన్ కోడ్ అయినప్పటికీ ఓఎస్ మారి కాన్ఫిగరేషన్ మారితే ఆ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ కొద్దిగా మారుతాయి. అర్థమైందా? అలాగా విండోస్ ఓఎస్ లో విండోస్ ఓఎస్ అర్థం చేసుకునే కోడ్ లోకి ఈ ట్రాన్స్లేటర్ కన్వర్ట్ చేస్తుంది మిషన్ కోడ్ లోకి. అక్కడ రన్ అయిపోద్ది. ఇక్కడున్న ట్రాన్స్లేటర్ ఉందే, యునిక్స్ లో ఉన్న ట్రాన్స్లేటర్ ఉందే, ట్రాన్స్లేటర్ కాదు ట్రాన్స్లేటర్, యునిక్స్ లో ఉన్న ట్రాన్స్లేటర్ ఉందే, మ్యాక్ లో ఉన్న ఈ ఇంటర్ప్రిటర్ అనే ట్రాన్స్లేటర్ ఉందే, లేదా సన్సాలరీస్ లో ఉన్న ఈ ఇంటర్ప్రిటర్ అనే ట్రాన్స్లేటర్ ఉంది కదా, ఇట్ కెన్ అండర్స్టాండ్ పిహెచ్పి కోడ్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ మిషన్ కోడ్ లైన్ బై లైన్ అండ్ ఎగ్జిక్యూట్స్ ఆన్ ది ఫ్లై. వెంట లైన్ బై లైన్ రన్ అయిపోతా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి రా, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? బాబు ఇంటర్ప్రిటర్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తున్నావో అక్కడ ఈఎక్సీ ఫైల్ జనరేట్ కాదు, సోర్స్ కోడ్ని ఇచ్చేయాల్సి వస్తుంది ఎవరికి? మన క్లయింట్కి. సో దాట్ సోర్స్ కోడ్ని ఇచ్చేస్తున్నాం కాబట్టి వాడు ఏ ఓఎస్ అయినా పర్లేదు రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమైనా చెకింగ్లో అవసరంలా, కాన్ఫిగరేషన్ చూడాల్సిన అవసరంలా, ఓఎస్ చూడాల్సిన అవసరంలా, ఇంటర్ప్రిటర్ ఉందా లేదని చూడాలి అంతే తప్ప ఇంకేం లేదు. ఆ ఇంటర్ప్రిటర్ పిహెచ్పి ఫైల్ రన్ చేసి ట్రాన్స్లేట్ చేస్తూ రన్ చేస్తున్నాం. అందుకే ఇంటర్ప్రిటర్ ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీని అచీవ్ అవ్వచ్చు. Interpreters doesn't generate any exe files. So we can run the code, simply source code, okay, in any operating system, or any platform. Simply ఏ ప్లాట్ఫామ్ అయినా పర్లా, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ మారినా పర్లా, ఓఎస్ మారినా పర్లా. ఓకే, సో వీ కెన్ రన్ ద కోడ్ ఆర్ సోర్స్ కోడ్ ఇన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. So interpreter doesn't generate any exe files. We can run the code or source code in any operating system because that's it. ఇంకా చాలు. ఇప్పుడు చెప్పండి డిఫరెన్స్ ఏంట్రా అంటే అక్కడికి ఇక్కడికి, అక్కడ ఈఎక్సీ ఫైల్ జనరేట్ అయింది సేమ్ వాయిస్ లో రన్ అయింది, ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇక్కడ ఈఎక్సీ ఫైల్ ఏం జనరేట్ కాదు, రన్ చేస్తుంది సోర్స్ కోడే ఇచ్చేస్తాం, సోర్స్ కోడ్ రన్ చేయమని చెప్తాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అనేది బెస్ట్ ఫీచర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్. ఇప్పుడున్న ఆల్మోస్ట్ ప్రతి లాంగ్వేజ్ కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఇప్పుడున్నది. C++ కాకుండా జావా తీసుకో, పైథాన్ తీసుకో ఎగ్జాంపుల్గా, ఆర్ ప్రోగ్రామింగ్ తీసుకో, పిహెచ్పి తీసుకో, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఏవైతే లేటెస్ట్గా వస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఇంటర్ప్రిటెడ్ అయి ఉంటుంది. ఎక్కువగా అవే సపోర్ట్ చేస్తాయి. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్గా ఎందుకు డిజైన్ చేస్తున్నారంటే దే వాంట్ టు మేక్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఏ వాయిస్లోనే రన్ అవ్వాలి అంతే. ఈ వాయిస్లో రన్ అయితే ఇలాంటి వాయిస్, ఇలాంటి కాన్ఫిగరేషన్, ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంటే రన్ అయ్యిద్ది అనే రూల్స్ లేకుండా ఏ వాయిస్లోనే రన్ అవ్వాల్సిందే, రన్ అయ్యిద్ది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్ప్రిటర్స్. డన్. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్దామా? సో కంపైలర్స్కి ఇంటర్ప్రిటర్స్కి మధ్య డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజ్ గురించి మాట్లాడడం. ఇంక ఇంటర్ప్రిటర్ అనే మాట వింటే చాలు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట అది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తారో ఆ ప్రోగ్రామ్ లో రాసిన కోడ్ని, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాసిన కోడ్ని మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేయడానికి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనొచ్చు, అయ్యిద్ది. అందుకే ఇంటర్ప్రిటర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా, ఎంత స్లోగా ట్రాన్స్లేట్ చేసినా, లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేసినా, కంపైలర్తో కంపేర్ చేస్తే చాలా స్లో ఇది.
ఎస్. ఈవెన్ సోర్స్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేసేస్తున్నాం. ఎస్. కానీ అడ్వాంటేజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సార్ సోర్స్ కోడ్ని ప్రొవైడ్ చేయకుండా అసలు కుదరదా? ఛాన్సే లేదా? ఒక ఛాన్స్ ఉంది. జావాలో చేస్తాం అది, పైథాన్లో చేస్తాం అది. ఏంటో చెప్పనా? సోర్స్ కోడ్ కాకుండా కంపైల్ ముందు చేయడానికి జాగ్రత్తగా వినండి. ఒక్క పాయింట్ చెప్పేసి ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఒకటో రెండో ప్రోగ్రామ్స్ కొద్దిగా ఫాస్ట్గా చెప్దాం అట్లీస్ట్. ఏంటి పాయింట్? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న మెన్షన్ చేస్తున్న పాయింట్ కొద్దిగా ఇంపార్టెంట్. ఏమన్నాను సార్? సోర్స్ కోడ్ ఇవ్వాల్సిందేనా? సోర్స్ కోడ్ ఇవ్వాల్సిందేనా? సోర్స్ కోడ్ ఇవ్వకుండా ఇంటర్ప్రిటర్ యూజ్ చేసినప్పుడు రన్ చేయడం కుదరదా అంటే జావాలో ఎలా ప్లాన్ చేశారు చెప్పనా? జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కదా, అక్కడ ఎలా ప్లాన్ చేశారు చెప్పనా? అక్కడ ఏం చేశారంటే కంపైలర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. సిలో అనుకోండి ఓన్లీ కంపైలరే, కంపైల్ చేయడానికి కంపైలర్, రన్ చేసినప్పుడు కూడా కంపైలర్. రన్ చేసినప్పుడు కూడా కంపైలర్ యూజ్ చేస్తాం కాబట్టి .exe ఫైల్ జనరేట్ అయింది. ఆ exe ఫైల్ మనం కంప్యూటర్ రన్ చేస్తుంది. అందుకే వీళ్ళు ఏం చేశారు తెలివిగా, కంపైల్ చేయడానికి మాత్రం కంపైలర్ యూజ్ చేసి అరే కంపైలర్ అని జావా కంపైలర్ని ఇన్వెంట్ చేశారు. జావా గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందా? పైథాన్లో పైథాన్ కంపైలర్ ఒకటి ఉంటుంది. గాట్ మీ పాయింట్? ఇప్పుడు ఆ జావా కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ కరెక్టా కాదని చెక్ చేస్తుంది. సోర్స్ కోడ్ చెక్ చేసి సోర్స్ కోడ్ అంతా పర్ఫెక్ట్ అనుకో, పర్ఫెక్ట్ బాగా రాసాం, సోర్స్ కోడ్ పర్ఫెక్ట్గా రాసేసాం. అయితే పర్ఫెక్ట్ రాస్తే జావా కంపైలర్ ఏం చేస్తుందంటే సోర్స్ కోడ్ని బైట్ కోడ్ అని ఒక కోడ్లో కన్వర్ట్ చేసేస్తా. అక్కడ కంపైలర్ మనకి ఇక్కడ కంపైల్ చేస్తే ఆబ్జెక్ట్ కోడ్ కదా జనరేట్ అయితే సిలో, జావాలో బైట్ కోడ్ అని కోడ్ జనరేట్ అయింది. ఆ బైట్ కోడ్ అయితే సోర్స్ కోడ్ కాదు. జావాలో రన్ చేసేటప్పుడు ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తాడు. అంటే ఆ ఇంటర్ప్రిటర్ బైట్ కోడ్ని అర్థం చేసుకొని ఒక్కొక్క లైన్ ట్రాన్స్లేట్ చేసి మిషన్కి ఇస్తూ ఉంటుంది. సరే ఎలా అయితేనే ఇదేదో బాగుంది, కంపైల్ చేసేద్దాం, ఆబ్జెక్ట్ కోడ్ ఏదో బైట్ కోడ్ ఏదో జనరేట్ అయింది అంటున్నారు. ఇప్పుడు నేను క్లయింట్కి ఇచ్చేది ఏంటి సార్? అక్కడ బాబు బైట్ కోడ్ ఇస్తా. ఎందుకని? బైట్ కోడ్ అర్థం చేసుకోగలదు అక్కడ ఇంటర్ప్రిటర్. ఎక్కడ ఇంటర్ప్రిటర్? జావాలో ప్రొవైడ్ చేసిన ఇంటర్ప్రిటర్. అంటే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అయినప్పుడు ప్రతిసారి సోర్స్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికి వేరే సొల్యూషన్స్ ఉన్నాయి. కంపైల్ చేసే ఏదో ఆబ్జెక్ట్ కోడ్ లాంటి కోడ్ ఏదో ఒకటి జనరేట్ చేసుకో. ఆ ఆబ్జెక్ట్ కోడ్ని లేదా బైట్ కోడ్ ఏదైతే ఉందో, జావాలో అయితే బైట్ కోడ్ కదా జనరేట్ అయ్యేది. ఆ బైట్ కోడ్ని అర్థం చేసుకొని మిషన్ కోడ్లోకి లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేయగలిగే ఇంటర్ప్రిటర్ని తయారు చేసి ఇవ్వు. సో దీన్ని బట్టి ఇంటర్ప్రిటర్స్ ఉంటే సోర్స్ కోడే ఇచ్చేస్తాం అనేది కూడా ఫిక్స్ అవ్వాల్సిన అవసరంలా. మ్యాక్సిమం చాలా దగ్గరలో అదే. PHP సోర్స్ కోడ్ ఇచ్చేస్తా, HTML సోర్స్ కోడ్ ఇస్తా, CSS సోర్స్ కోడ్ ఇచ్చేస్తా, జావా స్క్రిప్ట్ సోర్స్ కోడ్ ఇచ్చేస్తా. ఇట్లా ఏవైతే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి సోర్స్ కోడ్ ఇచ్చేస్తాం. బట్ జావా సోర్స్ కోడ్ ఇవ్వ, బైట్ కోడ్ ఇస్తా. బైట్ కోడ్ అంటే ఏంటి సార్? సోర్స్ కోడ్ అయితే కాదు, అది కూడా లో లెవెల్ కోడ్, బట్ అండర్స్టాండబుల్ బై ద జావా ఇంటర్ప్రిటర్. జావా ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ రన్ చేస్తుంది. ఏ ఓఎస్ అయినా పర్లా ఈ బైట్ కోడ్ని రన్ చేస్తుంది. ఎలాగా? బైట్ కోడ్ని ఒక లైన్ తీసుకొని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేసి రన్ చేస్తుంది. అది విండోస్ ఓఎస్ అయితే ఏంటి, ఏముంటుంది దాన్ని మ్యాక్ ఓఎస్ అయితే ఏంటి, సన్సాలిస్ అయితే ఏంటి, ఉబుంటూ అయితే ఏంటి, యునిక్స్ అయితే ఏంటి, లైనక్స్ అయితే ఏంటి, నీ ఇష్టం ఏదైనా పర్లా అక్కడ మన ఇంటర్ప్రిటర్ ఉంటే చాలు. జావా ఇంటర్ప్రిటర్ ఉంటే బైట్ కోడ్ని మిషన్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి రా, క్లయింట్కి జావాలో అయితే ఏ కోడ్ ఇస్తా? బైట్ కోడ్ ఇస్తా. PHP అయితే సోర్స్ కోడే ఇస్తా. C అయితే .exe ఫైల్ ఇస్తా. అండ్ PHP, Java ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, C is ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ దట్ పాయింట్? C is a platform dependent programming language. That is one of the important point you need to remember, because at the time of facing interviewer may ask what type of language C is. Is it a platform independent or dependent? Yes, it is absolutely platform dependent programming language. It's not independent programming language. That's it. Got my point? ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దామా మరి? ఈ వీడియోని మీరు ఎక్కువసార్లు చూడాల్సి వస్తుంది నాకు తెలిసి, ఎక్కువసార్లు చూసి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అందరూ లెక్చరర్స్ చెప్పరు. కొద్దిగా న్యూ పాయింట్స్ మనకి ఎక్స్ట్రా తెలిసినప్పుడు ఆ థ్రిల్లే వేరప్ప. గుర్తుపెట్టుకోండి. మీరు బీటెక్ చదవడానికి చాలా మంది వెళ్తున్నట్టున్నారు. ఇందులో ఆల్రెడీ చదివేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చదవడానికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 10th చదువుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ముందే ఇలాంటి నాలెడ్జ్ కనుక ఏం చేస్తే అర్థం అవడం అనే కాన్సెప్ట్ ఇన్ ఫ్యూచర్లో ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? అందరు స్టూడెంట్స్ కంటే మనం కనుక కొద్దిగా ఫాస్ట్ ఉన్నామనుకో, మనకి తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది తెలుసా? మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది.
కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఆ కాన్ఫిడెన్స్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే చదవనోడు కూడా చదివేటట్టు చేస్తుంది ఆ కాన్ఫిడెన్స్. అరే నువ్వేం చదువుతున్నావురా, నువ్వు తోపు అనగానే వీడు కొద్దిగా పూడి ఇంకో ఇంటికి వెళ్ళి ఒక బుక్ తిరిగేసి 2-3 పేజీలు చదివి కొత్త పాయింట్ తీసుకుంటే వెళ్ళి అక్కడ ఆన్సర్ ఇవ్వడానికి చెప్తాడు, ట్రై చేస్తాడు. ఎక్కడ క్లాస్లో సి క్లాస్ వాళ్ళ సార్ చెప్తూ ఉంటే కాలేజ్లో వీడు కూడా ఏదైనా ఎక్స్ట్రా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, చదవాలనిపిస్తుంది. అదే ఆ చిన్న చేంజ్ నీలో ఏకంగా సమ్ టైమ్స్ కాలేజ్ టాపర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాలేజ్లో. అరే సాఫ్ట్వేర్ అంటే వాడేరా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వాడేరా అనేస్తారు అంతే. కొద్దిగా నువ్వు ఎక్స్ట్రా ఆన్సర్లు ఇస్తూ ఉంటే చాలు. ఆ కాన్ఫిడెన్స్ నిన్ను పెంచేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ నిన్ను ఇంకా చదివేటట్టు చేస్తుంది. పొగడ్తలు మనిషికి ఎప్పుడైనా సరే మంచిదేగా, లిమిట్లో ఉంటాయి. సో ఆ పొగడ్తలు నీకు వస్తాయి, జాగ్రత్త. సూపర్ ఉండొచ్చు, ఆ థ్రిల్లే వేరు. ల్యాబ్లో నువ్వే తోపు, ఇంకా నేను పిలుస్తూ ఉంటారు ప్రతి ఒక్కడు. అర్థమైందా? నీ పేరు ఏదో ఒకటి ఊహించేసుకో, అర్థమైందా? నీ పేరు పెట్టి మరి పిలుస్తారు, అరే అరవింద్ లేదా రిత్విక్ లేదా భూమిక ఇట్రానన్నా ఒకసారి ఇదేంటో డౌట్ చూడరా అని సార్లు కూడా చెప్తారు లాస్ట్. అలా నోటెడ్ అయిపోతావు. సో అది బాగుంటుంది, అందుకే ముందు నేర్చుకోండి ఏదైనా సరే. ఇప్పుడు ప్రాక్టీస్లోకి వెళ్తున్నా, అట్లీస్ట్ 1-2 ప్రోగ్రామ్స్ చిన్నవి చేద్దాం. రేపటి నుంచి ప్రోగ్రామ్స్. మర్చిపోయాను, రేపు క్లాసు ఉండదు. రేపు ఒక్కరోజు క్లాస్ ఉండదు. కొద్దిగా చాలా 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 ఇంపార్టెంట్ పని ఉంది. ఆప్షన్ లేదు, వేరే ఛాన్స్ లేదు, ఎలా తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. సో అందుకని రేపు ఒక్కరోజు క్లాస్ ఉండదు, ఎల్లుండి మళ్ళీ యాజ్ యూజువల్ తీసేసుకుంటా. ఓకేనా? అది కూడా మార్నింగే పడింది కరెక్ట్గా ఆ టైం వర్క్ చేసేది. ఓకేనా? చూడరా, నేను చెప్పాను హ్యాష్తో స్టార్ట్ అయ్యి సెమీకోలన్ ఇవ్వకుండా రాసే స్టేట్మెంట్స్ని ప్రీ ప్రాసెసర్ స్టేట్మెంట్స్ అంట. మొన్న చెప్పా, అవునా? అండ్ ఇంకో విషయం చెప్పా, సి ప్రోగ్రామ్కి హార్ట్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లేకుండా అసలు మనం ప్రోగ్రామ్ ని రాయడం కుదరదు, రాయలేం. సో మెయిన్ ఇమేజ్ బ్లర్ గా ఉంటే పర్లేదులే, నేను కనిపించకపోతే ఇప్పుడు ఏమైంది? మాట సరిగ్గా వినిపిస్తుందా? అది మాట కూడా వినిపించట్లేదా? మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. నో సార్. అయితే ఒక పని చేద్దాం, ఒక్క నిమిషం. బ్రేక్ అవుతుంది అన్నారు కాబట్టి కొద్దిసేపు కెమెరా టర్న్ ఆఫ్ చేస్తాను, మేబీ ఇంకా బెటర్గా రావచ్చు. పర్లేదు, యా గుడ్. సో ఒక్కసారి ప్రోగ్రామ్లోకి వెళ్దామా? యా, మెయిన్ ఫంక్షన్ is the starting point of the program. Just a moment, ఒక్కసారి మ్యూట్ చేయండి. ఎవరు మాట్లాడేది? మ్యూట్ చేసి ఆన్సర్లు ఇవ్వండి, అన్మ్యూట్ చేసి ఆన్సర్ ఇవ్వండి. ముందు మ్యూట్లో ఉండండి, అన్మ్యూట్ చేసి ఆన్సర్స్ ఇవ్వండి. మీరు మాట్లాడే అవి వినిపించకూడదు, మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, అవునా? అది అందుకని ఆన్సర్ ఇచ్చేటప్పుడు అన్మ్యూట్ చేసి ఇవ్వండి కావాలంటే. ఏమైంది? సారీ. హలో సార్, నేను మాధవ్ మాట్లాడుతున్నాను. చెప్పు సార్, కొంచెం స్పీడ్ చేస్తారు సార్, క్లాస్ టైం అయింది సార్, 8 అయింది. అదే క్లోజ్ చేస్తా, ఇప్పుడు 8 క్లోజ్ చేద్దామని నేను కూడా చూస్తుంది. మెయిన్ ఫంక్షన్ ఇస్ ద starting point of the program. Okay, main function is the starting point of the program. Okay, good. It is the starting point of the program. ఎలా రాస్తాం మెయిన్ ఫంక్షన్ ని? ఇంతే. నేనేం చెప్పానంటే మెయిన్ ఫంక్షన్ is a block which has a name. It is a block. Okay, it has a name. That name ends with pair of parentheses, and ఈ నేమ్ కి ముందు
రిటర్న్ టైప్ అని అంటారు, అదొకటి రాస్తూ ఉంటాం. ఎందుకు అని అడగకుండా అట్లా వింటామనండి, మీకే అర్థమైంది 1 by 1 మెల్లమెల్లగా. సో మెయిన్ అని ఏమంటాం, ఇట్ ఇస్ అ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ లేకుండా సి ప్రోగ్రామ్ రాయడం కుదరదు, C++ ప్రోగ్రామ్ రాయడం కుదరదు, జావా ప్రోగ్రామ్ రాయడం కుదరదు. రాయడం కుదిరిద్ది, రన్ చేయడం కుదరదు. అది నా ఇంటెన్షన్. వీ కెన్ నాట్ రన్ C or C++ or Java programs without having a main function. మెయిన్ ఫంక్షన్ అంటే ఒకటి ఉంటుంది, ఆ ఫంక్షన్ ఉండాల్సింది. దీంట్లో రాసే స్టేట్మెంట్స్ ఇప్పుడు రన్ అవుతాయి. ఏం రాస్తావు రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ A, B, C. ఇక్కడ ABCని వేరియబుల్స్ అంటారు. రేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు వేరియబుల్స్ గురించి, రేపు కాదు ఎల్లుండి. రేపు లేదుగా క్లాస్. ఇక్కడ A అనేది B అనేది C అనేది ఏంట్రా అంటే A, B, C ఆర్ వేరియబుల్స్ అంటారు. ఏంటంటారు, వేరియబుల్స్ అంటారు. ఏ టైప్ వేరియబుల్స్ రా అంటే ABC ఆర్ ఇంట్ టైప్ వేరియబుల్స్ అంటారు. ఏమంటారు, ఇంట్ టైప్. అంటే దీంట్లో ఇంట్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఇలా ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. 100 ఇస్ అన్ ఇంటీజర్ వాల్యూ, 200 ఇస్ అన్ ఇంటీజర్ వాల్యూ. ఇక్కడేమో 0 స్టోర్ చేశారు. తర్వాత C is equal to A plus B అన్నా, అంటే ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని యాడ్ చేసి దాన్ని సిలో స్టోర్ చేశారు. స్టోర్ చేశాక ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్, సారీ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ అనుకోండి, ఫంక్షన్ వద్దులే కానీ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి ప్రింట్ చేయమని చెప్తున్నా కంప్యూటర్కి. ఏమని, %d, C. ఎందుకు అనేది ఎల్లుండి క్లాస్లో క్లియర్గా ఇన్ డెప్త్ వెళ్తాం. ఇప్పుడు 1 hour అయిపోతుంది కాబట్టి, ఓకేనా. అండ్ గెట్ CH. లేదు అందరికీ కన్వీనియంట్ టైం ఇంకేదైనా ఉంటే చెప్పండి, 2 hours టైం కుదిరేటట్టు చెప్పగలము అంటే చెప్పుకుందాం. ఆఫ్టర్నూన్ సెషన్ కానీ అలా ఎవరికైనా కుదిరిద్ది అనుకుంటే అందరికీ కుదరాలి. కుదిరిద్ది అంటే టైమింగ్స్ మార్చుకొని 2 hours చెప్పడానికి రెడీ. బట్ ఒక 2-3 days ఆగండి, ఇప్పుడే కాదు, 2-3 days ఆగండి. నేను చాలా బిజీగా ఉన్నాను, ఆ బిజీ కొద్దిగా తగ్గనివ్వండి. అప్పుడు మన ఇష్టం, ఎన్ని అవర్స్ అని పెంచుకోవచ్చు, ఏ టైంకి అనేది చెప్పడానికి నేను రెడీ అవుతా. ఓకే రాబాయ్. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పండి, ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసా? 3 వేరియబుల్స్ సార్. ఏంటవి? ABC. ఏ టైప్ వేరియబుల్స్ అవి? ఇంట్ టైప్ వేరియబుల్స్ సార్. మరి ఇంట్ టైప్ వేరియబుల్స్ లో ఏ వాల్యూ స్టోర్ చేయొచ్చు? ఇంట్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఏం చేసాం? ఎడిషన్ చేశాను సార్. ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూని యాడ్ చేశా. ఎంత? 300. దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ సపోర్ట్తో వీడికి అసైన్ చేసాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే వీడు, ఈక్వల్ టు సపోర్ట్తో సికి అసైన్ చేసాం. ఇవన్నీ పక్కన పెడితే ఎడిషన్ చేసి సిలో స్టోర్ చేసాం, అంటే 300 ఉంది. ఆ సిలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇలా రాసి డబుల్ కొటేషన్స్ ఇచ్చి దాంట్లో %d పెట్టి C అనండి, అప్పుడు C ప్రింట్ అయింది. ఎందుకు తర్వాత చెప్తా, ఎల్లుండి క్లాస్లో చెప్తా. ఇది మన ప్రోగ్రామ్. ఒకసారి రన్ చేస్తున్నా. ఈ గెట్ CH కూడా ఇవ్వట్లా, ఇప్పుడు రన్ చేస్తున్న ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను రా. Alt F9 ముందు కంపైల్ చేయాలి ఫస్ట్. కమాండ్ ఏంటి? Alt F9. వావ్, ఎందుకు కంపైలేషన్? మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్టా కాదా? ఎస్ కరెక్ట్ అని చెప్తోంది కంపైలర్. వార్నింగ్స్ 0 అంట, ఎర్రర్స్ 0 అంట. వెరీ గుడ్ సార్, సూపర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, కంపైలేషన్ అయిపోయింది. .obj ఫైల్ కూడా జనరేట్ అయిపోయి ఉంటుంది. Ctrl F9. అదిగో బ్లింక్ అయింది చూసారు, చిన్న బ్లింక్ లా వచ్చి ఉంటుంది. అంటే కన్సోల్ మానిటర్కి వెళ్ళి అవుట్పుట్ అక్కడ ప్రింట్ అయ్యి, ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ రాశాను కాబట్టి ప్రింట్ అయింది 300 అని. ప్రింట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైతే అవుట్పుట్ ప్రింట్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఎడిటర్లోకి వచ్చేసింది కర్సర్. సార్ ఎడిటర్లోకి వచ్చాం కరెక్టే, మరి ఆ కన్సోల్, ఆ బ్లాక్ స్క్రీన్ పైన, కన్సోల్ మానిటర్ అంటారు దాన్ని, ఆ బ్లాక్ స్క్రీన్ పైన అవుట్పుట్ ప్రింట్ అయి ఉంటుంది. అది నేను చూడడం ఎట్లా? ఎలా చూస్తాను నేను? చూడడం ఎట్లా అంటే నేను చెప్తాను. ఏం లేదు నాన్న, Alt F5 ఇవ్వు ప్రీవియస్ అవుట్పుట్ చూడడానికి. అదిగో అవుట్పుట్ చూడడానికి ఎడిటర్ నుంచి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడాలంటే Alt F5. మళ్ళీ రన్ చేస్తున్నా. మళ్ళీ చూడాలనుకుంటున్నావా? Alt F5. కాకపోతే ప్రీవియస్ అవుట్పుట్, ఈ ప్రెజెంట్ అవుట్పుట్ రెండు కనిపిస్తున్నాయి. మళ్ళీ రన్ చేసా. 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ రన్ చేసి Alt F5 అన్నా. 10 అవుట్పుట్స్ ఉంటాయి. 12 ఉన్నాయి, ఎందుకంటే 2 + 10 12 టైమ్స్ ప్రింట్ అయింది 300. సార్ ఓల్డ్ అవుట్పుట్ నాకు వద్దు అంటే ఓ పని చేయి, వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తరువాత CLR అంటే క్లియర్, SCR అంటే స్క్రీన్. సో క్లియర్ స్క్రీన్.
అనే ఈ స్టేట్మెంట్ రాస్తే నేను ఎప్పుడు తిన్ని ఆయా అంట, ఆయమ్మ అంట. ఈ ఆయమ్మని పిలిచావనుకో మొత్తం కన్సోల్ మానిటర్ని క్లీన్ చేసిద్ది. ఆ క్లీన్ చేశాక నువ్వు ప్రింట్ చేసుకో, భలే ఉంటుంది, అప్పుడు నీట్గా ఉంటుంది. కంట్రోల్ F9 రన్ అయిపోయింది కదా. ఆల్ట్ F5 టు సీ ద అవుట్పుట్, అదిగో 300. మళ్ళీ కంట్రోల్ F9 రన్ చేసావు కదా, ఆల్ట్ F5 టు సీ ద అవుట్పుట్. ఇప్పుడు చూసావు పాత అవుట్పుట్ కనిపించట్లా. ఎవరా పనిచేసేది? ఆ CLRSR ఫంక్షన్ పాపం మొత్తం వచ్చి క్లీన్ చేసి పోతే దానిపైన మళ్ళీ మనం రాసుకుంటున్నాం, ప్రింట్ చేస్తున్నాం. సార్ కంట్రోల్ F9 ఇస్తే అవుట్పుట్ ప్రింట్ అయ్యి ఆటోమేటిక్గా ఎడిటర్లోకి వచ్చేస్తోంది కదా, ఎడిటర్లోకి రాకుండా ఆపరా అంటే GetCH రాయండి. అది రాస్తే ప్రస్తుతానికి ఆగిద్ది. అవుట్పుట్ కన్సోల్ మానిటర్లోకి వెళ్ళి ప్రింట్ అయ్యాక ఎడిటర్లోకి రాకుండా ఆగిద్ది, అందుకోసం రాస్తున్నా. దీని గురించి డెప్త్ చెప్పాలంటే చాలా చెప్పాలి, డెప్త్ కాదు ప్రస్తుతానికి మాట్లాడుతుంది. ఈ స్టేట్మెంట్ రాస్తే కన్సోల్ మానిటర్కి వెళ్ళి అక్కడ ప్రింట్ అయ్యాక అక్కడే కర్సర్ వెయిట్ చేస్తుందండి. కర్సర్ అంటే బ్లింక్ చేస్తుందని కర్సర్ అంటూ ఉంటాను నేను ఇప్పుడు. అదిగో బ్లింక్ అవుతుంది ఇప్పుడు చూడండి, అదిగో వెయిట్ చేస్తుందిగా, అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ GetCH రాయడం వల్ల అలా వెయిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఏదో ఒకటి ఎంటర్ కానీ స్పేస్ కానీ ఏ కానీ బి కానీ ఏదో ఒక లెటర్ టైప్ చేయి, బయటకు వచ్చేస్తాం. ఇది ఎందుకు అనేది అంతకంటే డెప్త్ అడుగుద్దు, ప్రస్తుతానికి చాలు, తర్వాత చెప్తా క్లియర్గా. సో దిస్ ఈజ్ ఆర్ సెకండ్ ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్స్ మీ మెయిల్ ఐడీస్కి సెండ్ చేస్తాను. సో ఐఎమ్ గోనా క్లోజ్ దిస్ సెషన్ ఫర్ టుడే. ఇంకా ఒక 5 మినిట్స్ ముందే ఇవాళ పంపించినట్టున్నాను లింక్ కదా, కుదిరితే ఇంకొక 10 మినిట్స్ ముందు, కుదిరితే కాదు చేసుకుంటా, ట్రై చేస్తా. ఇవాళ ట్రై చేశాను, కొంతవరకు సక్సెస్ అయింది, ఇంకా ట్రై చేస్తా, ఇంకా కొద్దిగా ముందు పంపిస్తా. అప్పుడు ఇవాళ స్టార్ట్ చేసాను చూడు, కరెక్ట్గా 6:01కో 6:03 మినిట్స్కో స్టార్ట్ చేస్తాం. అట్లా రేపు కూడా స్టార్ట్ చేయొచ్చు, అదే ఎల్లుండి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఎస్ ఫ్రెండ్స్, 1 hour క్లాస్ అయింది, బాగానే చెప్పుకున్నాం అనుకుంటున్నా. చిన్నదా పెద్దదా పాయింట్ గురించి చూడకుండా పర్ఫెక్ట్గా చదివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా ప్రతి ప్రోగ్రామ్ వస్తుంది, ప్రతి ప్రోగ్రామ్ చెప్తా, ప్రతి ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి అర్థమైంది వితౌట్ ఎనీ డౌట్. గాట్ మై పాయింట్? ఇప్పుడు ఏం చేద్దామంటే క్లోజ్ చేస్తున్నా, ముందు రికార్డ్ ఆఫ్ చేస్తున్నా.